ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రస్తుతం ప్రైవేటుకు సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 15-16 నుంచి తమ కాలేజీలు బంద్ చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 15 తారీఖు కూడా కొన్ని వృత్తి విద్యా కళాశాలైనటువంటి MBA, MCA, ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజీలు 16 నుండి డిగ్రీ పీజీకి సంబంధించిన కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. దీనిలో భాగంగా కూడా నిన్న ఆదివారం కూడా ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరపడం జరిగింది. వారితో పాటు బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆదివారం మాకు నిర్ణయించుకోవడానికి ఒకరోజు టైం ఇవ్వండి అని చెప్పేసి రేపు సోమవారం ఈవినింగ్ వరకల్లా ఏదో ఒక పరిష్కారం దీనికి చూపుతామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు, మంత్రులు కాలేజీ యాజమాన్యాలకు చెప్పినటువంటి సందర్భం. దీనిపైన కూడా వాళ్ళు ఒకరోజు గడువు ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోతే తమ కార్యాచరణ తాము కొనసాగిస్తామని చెప్పేసి ప్రైవేటు కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలు కూడా ప్రకటించాయి. దీనిలో భాగంగా వాళ్ళ నుంచి కొన్ని సూచనలు కూడా అధికారులు తీసుకోవడం జరిగింది. ఏ కాలేజీకి ఎంతెంత టోకెన్లు ఉన్నాయి, వాటి వివరాలు కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు బకాయిలు ఉన్నటువంటి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు చెప్తున్న సందర్భం. అంతేకాకుండా 17 నుంచి 1800 టోకెన్ అమౌంట్ ముందుగా చెల్లిస్తే బాగుంటుంది. మాకు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల అధ్యాపకులకు మేము జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిగా ఉంది. కాలేజీ నిర్వహణ కూడా మాకు చాలా భారంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు నుండి వాళ్ళు చేసిన బంద్కు సంబంధించినటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా మరొకసారి ప్రభుత్వం వారితో చర్చలు జరపడానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రైవేటుకు సంబంధించినటువంటి కాలేజీల యాజమాన్యం కూడా పిలవడం జరిగింది. మళ్ళీ 4 గంటలకు వాళ్ళతో చర్చలు జరపడం జరుగుతుంది. జరిపిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నిర్ణయంపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం, దానిపై కూడా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ప్రైవేటు యాజమాన్యాలు చెప్తున్న సందర్భం. కాబట్టి ఈరోజు 4 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎటువంటి నిర్ణయం వస్తుందో దానిపై మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సానుకూలంగానే నిర్ణయం వస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే బట్టి విక్రమార్క కూడా నిన్న మాట్లాడుతూ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రైవేటుకు సంబంధించిన కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో బంద్ను ఆపండి అని చెప్పేసి మేము వారిని కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఒకరోజు మేము గడువు అడగడం కూడా జరిగింది. దానికి కూడా వాళ్ళు స్పందించారు. కాబట్టి ఇరువైపులా చర్చలు సఫలీకృతం అయ్యాయి. కాబట్టి రేపు సోమవారానికి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యాలకు వారికి నచ్చిన ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా బట్టి విక్రమార్క ఒక చిన్న హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు మాత్రం 4 గంటలకు జరిగేటటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా సానుకూల స్పందన వస్తుందని చెప్పేసి ఇరువైపులు భావిస్తున్న నేపథ్యంలో కూడా వచ్చిన ప్రకటన ఆధారంగా చేసుకొని మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే మాత్రం మళ్ళీ మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ప్రైవేటు కళాశాల యాజమాన్యం ప్రకటిస్తున్న సందర్భం. చూడాలి, సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రకటన ఎటువైపు ఉంటుంది, మళ్ళీ బంద్ను కొనసాగించే ఆలోచన ప్రైవేటుకు సంబంధించిన యాజమాన్యాలు ఉంటాయో లేదో తెలుస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరచారి, మెట్రో టీవీ, హైదరాబాద్.